మనం ఈరోజు క్లాస్లో ఎనాలసిస్ ఆఫ్ స్టార్చ్ విశ్లేషణ, స్టార్చ్ని ప్రయోగపూర్వకంగా ఏ విధంగా విశ్లేషణ చేస్తాము. సాధారణంగా ఆహార పదార్థాల్లో స్టార్చ్ ఉంటుంది. సో ఆహార పదార్థాల్లో ఉండేటువంటి స్టార్చ్ యొక్క భారాన్ని ఎలా నిర్ణయిస్తామనేది ఈ ప్రయోగం ద్వారా నేర్చుకుంటాము. స్టార్చ్ అనేది ఒక పిండి పదార్థము అని చెప్పేసి మనకి తెలుసు. మరి అలాంటి పిండి పదార్థం ఏదైనా ఇచ్చిన శాంపుల్లో కనుక పిండి పదార్థం ఉన్నట్లయితే ఆ పిండి పదార్థం యొక్క భారాన్ని ఎలా నిర్ణయిస్తామో ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాము. సో స్టార్చ్ని నిర్ణయించడం కోసం, విశ్లేషణ చేయడం కోసం కలరోమెట్రిక్ విధానాన్ని వాడతారు. ఇక్కడ కలరోమీటర్ ఉపయోగించి శ్వాసనత్వాలని కనుక్కుంటారనమాట. ఆ శ్వాసనత్వం బట్టి స్టార్చ్ యొక్క పరిమాణాన్ని కనుక్కుంటూ ఉంటారు. సాధారణంగా రంగున్న పదార్థాలు దృగ్గోచర కాంతిమితి ప్రాంతంలో ఉన్నటువంటి కాంతిని శోషించుకోవడం వల్ల అవి రంగును ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలా రంగున్నటువంటి పదార్థాలను కలరోమెట్రిక్ విధానం ద్వారా వాటి శ్వాసనత్వాల విలువలను ఆధారంగా చేసుకుని ఆ శాంపిల్లో ఉన్నటువంటి పదార్థ పరిమాణాలను తెలుసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఏ విధంగా స్టార్చ్ని మనం నిర్ణయిస్తాము? సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటనంటే సింపుల్గా చూద్దాం. సో ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్ ఇక్కడ స్టార్చ్ అనేది సాధారణంగా ఎంజైమ్ల సమక్షంలో జల విశ్లేషణలో పాల్గొంటుంది. ఎంజైమ్ల సమక్షంలో మాత్రమే స్టార్చ్ పిండి పదార్థాలు జల విశ్లేషణలో పాల్గొంటాయని చెప్పి తెలుసు. సాధారణంగా స్టార్చ్ని జల విశ్లేషణ చేసామనుకోండి, గ్లూకోజ్లు ఏర్పడతాయని చెప్పేసి కూడా మనకు తెలుసు. కానీ స్టార్చ్ని జల విశ్లేషణ చేసేటప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పద్ధతి ఏంటనంటే ఈ సమీకరణాల ఇక్కడ చూపించినటువంటి సమీకరణాల ద్వారా తెలుసుకోవచ్చు. సో మనం చేసేటువంటి పద్ధతి అంతా కూడాను ఈ ప్రిన్సిపల్ పైనే, ఈ 4 ఈక్వేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. సో ఈ స్టార్చ్ని కనుక మనం హైడ్రాలసిస్ జల విశ్లేషణ చేయాలనంటే ఎవరి సమక్షంలో సాధ్యం అవుతుందంటే ఆల్ఫా ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో జల విశ్లేషణ చెంది ముందుగా మాల్టోడెక్స్ట్రిన్స్ అనేటువంటి పదార్థాలు ఏర్పడతాయి. సో ఈ మాల్టోడెక్స్ట్రిన్స్ జల విశ్లేషణలో పాల్గొనాలంటే కనుక ఎమైలో గ్లూకోసిడేస్ ఏఎంజీ అని అంటాం. ఎమైలో గ్లూకోసిడేస్ సమక్షంలో జల విశ్లేషణ చెంది చివరిగా డీ గ్లూకోజ్గా మారుతాయి. సో డీ గ్లూకోజ్గా మారిన తర్వాత సో ఈ డీ గ్లూకోజ్ని జిఓడి పిఓడి మిశ్రమము. జిఓడి అంటే గ్లూకోజ్ ఆక్సిడేస్, పిఓడి అంటే పెరాక్సిడేస్. ఇవి గ్లూకోజ్ని ఆక్సీకరణం చేయడానికి ఉపయోగిస్తాము. సో ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని మనం తీసుకున్న తర్వాత ఫైనల్గా మనకి క్వినోనిమైన్ డై అనేది ఫామ్ అవుతుంది. ఇది రెడ్ కలర్ ఉండేటువంటి ఒక అద్దకం అన్నమాట. ఇలా రెడ్ కలర్ ఉండేటువంటి అద్దకాన్ని మనం తీసుకున్నటువంటి శాంపిల్ స్టార్చ్ నుంచి ఈ చర్యలన్నీ చేయడం ద్వారా ఎరుపు రంగు ఉన్నటువంటి అద్దకాన్ని రప్పించి ఈ ఎరుపు రంగు ఉన్నటువంటి అద్దకం ద్వారా దృగ్గోచర కాంతిమితిని విజిబుల్ లైట్ని పంపించి శ్వాసనత్వాలను కనుక్కుంటాము. సో ఇక్కడ మరి డీ గ్లూకోజ్ జిఓడి పిఓడి సమక్షంలో ఆక్సీకరణ ఏ విధంగా జరుగుతుందో లాస్ట్ 2 సమీకరణాల నుంచి మనం తెలుసుకోవచ్చు. డీ గ్లూకోజ్
సో జీఓడి పిఓడి సమక్షంలో ముందుగా జీఓడి అంటే జిఓ ఎక్స్ అని రాశారు. జిఓ సగం భాగము, పిఓడి సగం భాగం విడివిడిగా రాశారనమాట. సో జీఓడి సమక్షంలో ఆక్సీకరణం చెంది ముందుగా డి గ్లూకోనేట్ ఫామ్ అవుతుంది. ఈ డి గ్లూకోనేట్ అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ పిఓడి సమక్షంలో పెరాక్సిడేజ్ సమక్షంలో పారా హైడ్రాక్సీ బెంజాయిక్ యాసిడ్ 4 ఎమినో యాంటీపైరిన్ సమక్షంలో చర్య జరిపి మనకి చివరిగా క్వినోనిమైన్ అనేటువంటి డై ఏర్పడుతుంది. ముందుగా చెప్పుకున్నాం ఈ డైకి ఈ అద్దకానికి ఎరుపు రంగు ఉంటుందని. ఈ ఎరుపు రంగు ఉన్నటువంటి అద్దకం దృగ్గోచర కాంతి మీదనే శోషించుకుంటుందని, ఆ శోషణత్వాలను బట్టి స్టార్చ్ యొక్క పరిమాణాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటామని. సో ఫైనల్గా మనం ఏం చేసాం, స్టార్చ్ని క్వినోనిమైన్ అనేటువంటి ఎరుపు రంగు అద్దకంగా మార్చాం. ఇక్కడ మనం వాడినటువంటి పదార్థాలు ఏంటని ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్లయితే స్టార్చ్ని వాడాం, అదేవిధంగా ఆల్ఫా ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ని వాడాం, ఎమైలో గ్లూకోసిడేజ్ ఏఎంజీ వాడాం, అదేవిధంగా జీఓడి పిఓడిలను కూడా మనం వాడాము. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్లోనికి వెళ్దాం. సో ప్రొసీజర్ చూసినట్లయితే ఎనాలిసిస్ ఆఫ్ స్టార్చ్, ముందుగా 100 మిల్లీగ్రాములు స్టార్చ్ని తీసుకోవాలి. 100 మిల్లీగ్రాములు అంటే 0.1 గ్రామ్స్ స్టార్చ్ పిండి పదార్థం తీసుకుంటాము. ఒక గాజు పరీక్షణాళికలో గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దీనికి 0.2 మిల్లీలీటర్స్ ఇథైల్ ఆల్కహాల్ 50% ఇథైల్ ఆల్కహాల్ని కలపాలి. 50% ఇథైల్ ఆల్కహాల్ని కలిపి బాగా షేక్ చేయాలి, కుదపాలి. 50% ఇథైల్ ఆల్కహాల్ అంటే 50 మిల్లీలీటర్లు ఇథైల్ ఆల్కహాల్, 50 మిల్లీలీటర్లు నీరు కలిపినటువంటి ద్రావణమే 50% వాల్యూమ్ బై వాల్యూమ్ V/V అని అర్థం. ఇది 0.2 మిల్లీలీటర్లు తీసుకోవాలి. 100 మిల్లీగ్రాముల స్టార్చ్ శాంపిల్కి కలపాలి. కలిపిన తర్వాత పైన ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఈ ఇథైల్ ఆల్కహాల్ ద్రావణిగా తీసుకుంటాము. సాధారణంగా కార్బోహైడ్రేట్స్ ధ్రువ ద్రావణంలో కరగవు. నీరు ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ధ్రువ ద్రావణంలో కరగవు. కాబట్టి ఏం చేస్తామంటే మళ్ళీ తరువాత 1 మిల్లీలీటర్ DMSO డైమిథైల్ సల్ఫాక్సైడ్, ఈ డైమిథైల్ సల్ఫాక్సైడ్ అనేది అధ్రువ ద్రావణి కలిపి బాగా మిక్స్ చేస్తాం, కుదిపి ఈ పరీక్షణాళికను మనం ఇమాజిన్ చేసుకోవాలి. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఈ పరీక్షణాళికను తీసుకొని వాటర్ బాత్పై జలతాపకంపై 5 నిమిషాలు వేడి చేయాలి. జలతాపకం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక రాగి గిన్నెలో వాటర్ని తీసుకుంటాం. ఇంతకుముందు చాలాసార్లు డయాగ్రామ్ వేసి చెప్పి చూపించేవాడిని. ఇప్పుడు మీకు అంతా అలవాటైంది కాబట్టి డయాగ్రామ్ వేయట్లేదు. సో కాపర్ బాతులో నీటిని వేడి చేస్తాం, అందులో ఈ పరీక్షణాళికను ఉంచుతామన్నమాట. పరీక్షణాళిక నుంచి 5 నిమిషాల పాటు వేడి చేస్తాం. 5 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత 5 నిమిషాల పాటు వేడి చేస్తాం. సో 5 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత సో దీనికి ఆల్ఫా ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ కలపాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి స్టార్చ్ జల విశ్లేషణలో పాల్గొనాలంటే ఎంజైమ్ సమక్షంలో సాధ్యమవుతుందని చెప్పుకున్నాము. అలాంటి జల విశ్లేషణ జరగాలంటే కనుక దీనికి 2 మిల్లీలీటర్ల విలీన ఆల్ఫా ఎమైలేజ్ కలిపి బాగా కుదిపి మరలా ఇంకొక 2 నిమిషాలు జలతాపకం పైన వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దీనికి మళ్ళీ విలీన 4.0 ml పొలాలనోస్ అదేవిధంగా బీటా ఎమైలేజ్ ద్రావణాన్ని కలపాలి. ద్రావణాన్ని కలిపి బాగా కుదిపి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 60 నిమిషాల పాటు వేడి చేయాలన్నమాట. అంటే ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంచి పొలాలనోస్ అనేటువంటి మరొక కార్బోహైడ్రేట్ అదేవిధంగా ఆల్ఫా ఎమైలేజ్ యొక్క సాదృశ్యమైన బీటా ఎమైలేజ్ని కూడా కలిపి 50 నిమిషాల పాటు వేడి చేస్తాం.
సో ఆల్ఫా ఎమైలేజ్తో పాటు ఈ 2 కలపడం వల్ల జల విశ్లేషణ కొంత త్వరగా జరుగుతుంది. జల విశ్లేషణ జరిగి మాల్టోడెక్స్ట్రిన్స్ ఫామ్ అవుతాయని మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు సమీకరణంలో మనం చెప్పుకున్నాం మాల్టోడెక్స్ట్రిన్స్. ఇలా మాల్టోడెక్స్ట్రిన్స్ ఏర్పడిన తర్వాత ఈ ద్రావణాన్ని 100 మిల్లీలీటర్ల వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోకి తీసుకోవాలి. సో వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. దాని యొక్క పరిమాణం అంతా 100 మిల్లీలీటర్లు. ఓకేనా. ఈ మిశ్రమాన్ని అంతా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకుని మిగతా భాగం స్వేదన జలంతో మేకప్ చేయాలి. మేకప్ చేసిన తర్వాత ఈ మాల్టోడెక్స్ట్రిన్స్ని మళ్ళీ జల విశ్లేషణ చేయడం కోసం మనం ఏం వాడాలి? ఎమైలో గ్లూకోసిడేస్ వాడాలని చెప్పుకున్నాం. ఏఎంజీ అని మన సమీకరణలో చూపించాం. సో ఈ మాల్టోడెక్స్ట్రిన్స్ని జల విశ్లేషణ చేయడం కోసం 0.1 ml ఎమైలో గ్లూకోసిడేస్ ఏఎంజీని కలిపి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి ఒక 10 నిమిషాల పాటు. వేడి చేసిన తర్వాత సో ఫైనల్గా మనకి క్వినోనిమైన్ ఫామ్ అవ్వాలంటే కనుక జీఓపిఓడి కారకం కలపాలని మనం చెప్పుకున్నాము. సో ఒక 3 మిల్లీలీటర్ల జీఓపిఓడి మిశ్రమాన్ని కలిపి పదార్థాన్ని బాగా కలిపి ఒక 20 నిమిషాల పాటు అలా ప్రక్కన ఉంచాలి. ప్రక్కన ఉంచిన తర్వాత మనకి ఎరుపు రంగు అద్దకం ఏర్పడుతుంది. క్వినోనిమైన్ అనేటువంటి ఎరుపు రంగు అద్దకం ఏర్పడుతుంది. సో ఈ ఎరుపు రంగు అద్దకం కలిగినటువంటి మిశ్రమాన్ని లేదా ఆ టెస్ట్ ట్యూబ్ని తీసుకెళ్ళి కలరోమీటర్లో ఉంచాలి. సో ఈ కలరోమీటర్లో తరంగ దైర్ఘ్యం వేవ్ లెంగ్త్ 5-10 నానోమీటర్స్కి సెట్ చేయాలి. 5-10 నానోమీటర్స్ దగ్గర శ్వాసనత్వం ఎంత ఉందో కొలవాలన్నమాట. మనకి కలరోమీటర్ మీద ఈ ఏర్పడినటువంటి స్టార్చ్ కలిగినటువంటి శాంపిల్ ఏర్పరిచినటువంటి క్వినోనిమైన్ అనేటువంటి అద్దకం యొక్క శోషణత్వాన్ని మనం కలరోమీటర్ పైనటువంటి రీడింగ్ని బట్టి మనం తెలుసుకుంటాము. తర్వాత పైన కలిపినటువంటి మిశ్రమాలని తీసుకుంటాం. ఈసారి బ్లాంక్ ద్రావణం తయారు చేస్తాం. ఈ బ్లాంక్ ద్రావణం తయారు చేసేటప్పుడు స్టార్చ్ ద్రావణాన్ని మనం తీసుకోం. ఓకేనా. స్టార్చ్ ద్రావణం ఉండడం వల్ల మనకి ఫైనల్గా క్వినోనిమైన్ అనేటువంటి అద్దకం ఏర్పడింది. ఆ అద్దకం యొక్క శోషణత్వం మనం కట్టాము. అసలు స్టార్చ్ తీసుకోకుండా మిగతా పదార్థాలన్నీ కలిపాం. మిగతా పదార్థాలన్నీ కలిపి ఫైనల్గా ఒక ఉత్పన్నం ఏర్పడుతుంది కదా. అలా ఏర్పడిన ఉత్పన్నం యొక్క శ్వాసనత్వం కూడా అదే 5-10 నానోమీటర్స్ దగ్గర శ్వాసనత్వం కొలిచిన తర్వాత ఈ 2 శాంపిల్స్ యొక్క అంటే బ్లాంక్ ద్రావణము అదేవిధంగా స్టార్చ్ తీసుకున్నప్పుడు ఏర్పడినటువంటి క్వినోనిమైన్ అద్దకం యొక్క శ్వాసనత్వాలను కొలిచి ఆ రెండింటి యొక్క భేదాన్ని మనం కాలిక్యులేట్ చేస్తాం. దాన్ని డెల్టా ఈ అంటాం. ద్రావణం శోషణత్వ విలువల్లో తేడా డెల్టా ఈ అవుతుంది. ఇప్పుడు శాంపిల్లో మొత్తం స్టార్చ్ ఎలా వస్తుందనంటే ఈ సమీకరణం నుంచి వస్తుంది. డెల్టా ఈ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ డివైడెడ్ బై క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ 90. ఇక్కడ ఎఫ్ అనేది కన్వర్షన్ ఫ్యాక్టర్, క్యాపిటల్ డబ్ల్యూ అనేది బరువు, శాంపిల్ యొక్క నమూనా యొక్క బరువు అవుతుంది. వీటిని తీసుకెళ్ళి పై సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే కనుక మనకి ఆ శాంపిల్లో ఉన్నటువంటి మొత్తం స్టార్చ్ పరిమాణం అనేది వస్తుంది. ఓకేనా. సాధారణంగా పాలల్లో స్టార్చ్ని కల్తీ చేస్తూ ఉంటారు. ఈ కల్తీని గుర్తించడం కోసం జనరల్గా ఏం చేస్తుంటారంటే పాలకి ఐడిన్ ద్రావణం కలిపినప్పుడు ఎప్పుడైతే నీలిరంగు ద్రావణం ఏర్పడిందో అలాంటి పాలల్లో స్టార్చ్ కలిపినట్టుగా తీసుకుంటాం. సాధారణంగా స్టార్చ్ ఐడిన్తో చర్య జరిపి నీలిరంగు ద్రావణాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా స్టార్చ్ యొక్క ఉనికిని ఐడిన్ ద్రావణం ఉపయోగించి మనం గుర్తించవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా. ఇది స్టార్చ్ యొక్క విశ్లేషణ.